ఏపీలో లోకల్ పోల్స్ ఫిక్స్. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సందడి మళ్లీ మొదలు కాబోతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పదవీకాలం ముగియడంతో కొత్త ఎస్ఈసీ నియామకానికి కూటమి ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఇదే సమయంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఇంటిచ్చేశారు. 6 నెలల్లోపే లోకల్ పోల్స్ పూర్తి చేయాలని, కేడర్ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అయితే ప్రభుత్వం ముందుగా పల్లె పోరుకు వెళ్తుందా లేక పట్టణ పోరుతోనే తన సత్తా చాటాలని చూస్తుందా? కూటమి సర్కార్ అసలు ప్లాన్ ఏంటి? కూటమి ప్రభుత్వం ఒక పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తుంది. మార్చిలోనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీ కాలం ముగిసి ప్రస్తుతం అక్కడ అధికారుల పాలన సాగుతుంది. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి పట్టణ ప్రాంతాలు బలమైన పట్టుంది. అందుకే ముందుగా మున్సిపల్ ఎన్నికల ద్వారా విజయయాత్రను ప్రారంభించి ప్రజల పల్స్ తెలుసుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. 100కు పైగా మున్సిపాలిటీలు, డజన్కు పైగా కార్పొరేషన్లో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా వివక్షాలకు కోలుకోలేని దెబ్బతీయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఎన్నికల నిర్వహణకు ముందు బీసీ రిజర్వేషన్ లెక్కలు తెచ్చడం ప్రభుత్వానికి కీలకంగా మారింది. ఆగస్టు నాటికి రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని సర్కార్ భావిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు 95% స్ట్రైక్ రేట్ సాధించిన ఉత్సాహంలో ఉన్న కూటమి అదే ఊపును స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగించాలని చూస్తుంది. ఇందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజలకు చేరువ కావాలని లోకేష్ దిశానిర్దేశం చేస్తున్నారు. వైసీపీ బలం గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో పట్టణ ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీని మరింత బలహీనపరచాలన్నది కూటమి ప్లాన్. మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయాలు నమోదు చేస్తే ఆ ఇంపాక్ట్ తర్వాత జరిగే మండల, జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికలపై స్పష్టంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ భేటీలో ఈ అంశంపై మంత్రుల అభిప్రాయాలు తీసుకున్న సీఎం యుద్ధానికి సిద్ధం కావాలని క్లారిటీ ఇచ్చేశారు. కొత్త ఎస్ఈసీ రాకతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. మున్సిపల్ పోరుతో కూటమి తన జైత్రయాత్రను కొనసాగిస్తుందా లేక విపక్షాలు పుంజుకుంటాయా అనేది చూడాలి. మరి ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ఏ ఎన్నికలు పెడితే బాగుంటుందో కామెంట్ చేయండి.